హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ సంవత్సరం వినాయక చవితి మీరు ఎలా చేసుకున్నారు? 5 ఇయర్స్ తర్వాత మేమైతే ఈ సంవత్సరం వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. 5 ఇయర్స్ తర్వాత అని ఎందుకు అంటున్నానంటే, ఈ 5 ఇయర్స్ నుంచి కూడా మేము గల్ఫ్‌లో ఉన్నాం. గల్ఫ్‌లో ఉంటే ఏంటంటే, మనకి ఇండియాలో ఉన్నట్టు ఇంట్లో పూజ చేసుకొని బయట చూడడానికి వెళ్తాం కదా విగ్రహాలవి, ఆ ఆప్షన్ అయితే ఉండదు. మనం ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో ఉండడం అంతవరకే. సో, ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే, మేము కంపెనీ క్వార్టర్స్‌లో ఉంటున్నాం. ఇక్కడ అందరూ ఇండియన్సే ఉంటారు. సో, అందుకనేసి మా అపార్ట్మెంట్‌లోనే వినాయకుడిని పెట్టి, పూజలు చేసి, వినాయకుడికి ప్రసాదాలు చేసి, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మరి నేనైతే ప్రసాదం కోసం కొమ్ము శనగల్ని పోపేసి ఇస్తున్నాను. శనగల్ని ముందు రోజు రాత్రే నానబెట్టేసుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా కుక్కర్‌లోని 5, 6 విజిల్స్ పెడితే మెత్తగా ఉడికిపోయాయి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే 1 స్పూన్ ఆవాలు వేయాలి. ఆవాలు చిట్పట్టమన్న తర్వాత 3 స్పూన్ల శనగపప్పు, ఇంకా 3 స్పూన్ల మినపప్పు వేయాలి. ఇంకా కారం కోసం 10 ఎండుమిరపకాయలు. మీరు తక్కువ కారం తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. గుప్పెడంత కరివేపాకు, ఇంకా 1 స్పూన్ జీలకర్ర, ఇంకా ఫ్లేవర్ కోసం ఇంగువ, కొంచెం పసుపు. ఇవన్నీ వేసిన తర్వాత పోపు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. పోపు వాసనకి ఇల్లంతా గుమగుమలాడాలి. అప్పుడు ఇందులోని ఉడికించుకున్న శనగలు వేసుకొని, శనగలకి తగినంత ఉప్పు వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా ఫైనల్‌గా ఇందులోని హాఫ్ కప్పు ఫ్రెష్‌గా తురిమిన కొబ్బరిని వేసుకుంటే శనగల పోపు రెడీ. ఫ్రెష్ కొబ్బరి తురుము వేసుకోవడం అనేది ఇది టోటలీ మీ ఆప్షన్ అండి. కానీ ఎప్పుడైనా ఈసారి మీరు చేసేటప్పుడు ఇలా వేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. వినాయకుడికి శనగల ప్రసాదం ఇలా చేసి పెట్టానండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ కూడా చేయండి.